నమస్తే V3 న్యూస్కు స్వాగతం. నేను మారుతీరామ్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయమ్మ రచించిన వైఎస్ఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్. వైఎస్ఆర్ నిజ జీవితంలో ఎలా ఉండేవారో తెలిపిన వైఎస్ సతీమణి. అచ్చెన్నాయుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం. గుంటూరు రమేష్ ఆసుపత్రికి తరలించే అవకాశాలు. ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సహా 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆందోళన. డీడీల రూపంలో డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే అపార్ట్మెంట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో గల హరిత నర్సింగ్ హోంలో దారుణం. వైద్యం వికటించి యువకుడు మృతి. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే, దివంగత నేత వైఎస్ సతీమణి విజయమ్మ రాసిన నాతో వైఎస్ఆర్ పుస్తకాన్ని మహానేత 71వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆవిష్కరించారు ఏపీ సీఎం జగన్. వైఎస్ఆర్ సహధర్మచారిణిగా శ్రీమతి విజయమ్మ 37 ఏళ్ల జీవిత సారం ఈ పుస్తకమని, అలాగే మహానేత మరణించిన నాటి నుంచి కలిగిన భావోద్వేగాలు కూడా ఇందులో పొందుపరిచినట్లు ఆయన తెలిపారు. డాక్టర్ వైఎస్ఆర్ నిజ జీవితంలో వేర్వేరు పాత్రల్లో ఎలా ఉండేవారో, ప్రతి ఒక్కరితో ఎంత ఆత్మీయంగా మెలిగేవారో ఉన్నది ఉన్నట్లుగా శ్రీమతి విజయమ్మ ఇందులో వివరించారు. ఆయన తన జీవితమంతా పెంచి పంచిన మంచితనమనే సంపద తన పిల్లలు మనవలకే కాకుండా ఇంటింటా పెరగాలనే సంకల్పంతోనే ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు విజయమ్మ మాట. బయటి ప్రపంచానికి నాన్న గొప్ప నాయకుడిగా అందరికీ పరిచయం. అమ్మ ఆయనలో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను తన సుదీర్ఘ ప్రయాణంలో చూసిన విధానాన్ని పుస్తక రూపంలో తీసుకొచ్చారని, ఇది ఒక మంచి పుస్తకం అన్నారు. నాన్న జయంతి రోజు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం ఆనందంగా ఉంది అన్నారు వైఎస్ జగన్. ఈ సందర్భంలో జగన్ తన తల్లి విజయమ్మను హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఆర్కే వ్యాలీ IIITలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహావిష్కరణ చేశారు. తర్వాత 190 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. RGUKT ఆర్కే వ్యాలీలో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సాంకేతిక విద్యను అందించడంలో భాగంగా 139.83 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన క్రొత్త అకాడమిక్ కాంప్లెక్స్ను ఆవిష్కరించారు. 10.10 కోట్ల రూపాయల అంచనాతో కంప్యూటర్ సెంటర్కు సీఎం శంకుస్థాపన చేశారు. 40 కోట్ల రూపాయల అంచనాతో అంతర్జాతీయ స్థాయిలో నిర్మించనున్న డాక్టర్ వైఎస్ఆర్ ఆడిటోరియం, 3 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ను ప్రారంభించారు. ఈరోజు నాన్న జయంతిని పురస్కరించుకుని ఈరోజు అమ్మ ఈ పుస్తకాన్ని రాయడం, దాన్ని ఈరోజు ఆవిష్కరించడం. ఈ పుస్తకం అమ్మ నాన్నను చూసిన విధానంగా నాతో వైఎస్ఆర్ అని అమ్మ, బహుశా మనందరికీ కూడా నాన్న బయట ప్రపంచానికి ఒక గొప్ప రాజకీయ నాయకుడిగా, ఒక గొప్ప నాయకుడిగా మనందరికీ కూడా బాగా పరిచయమైన వ్యక్తి. కానీ ఆయనలో ఉన్న మంచిని, ఆయనలో ఉన్న ఒక తండ్రిని, ఒక భర్తను, ఒక మంచి వ్యక్తిని అమ్మ నాన్నతో పాటు ప్రయాణం చేసిన ఆ సుదీర్ఘ ప్రయాణంలో తాను తెలుసుకున్న, తాను చూసిన నాన్నని ఈ పుస్తకంలో తాను రాసింది. మంచి పుస్తకం. నాతో వైఎస్ఆర్ ఈ బుక్ను రాయటానికి నేను ఆయనలో చూసింది, నేను ఆయన మాటలు విన్నది, నా 37 ఏళ్ల సాహచర్యంలో ఆయన గురించి రాయాలనిపించింది. ఆయనలో ఉన్న మూర్తీభవించిన మానవత్వం రాయాలనిపించింది.
ఆయన మాటకిచ్చే విలువ రాయాలనిపించింది. ఎంతోమంది మా జీవితాల్లో మరి వచ్చారు, ఎంతోమందికి జీవితాలకు వెలుగునిచ్చారు ఆయన. ఆ వెలుగుని నేను చూశాను, విన్నాను. అది ఎంతోమంది మా జీవితాలకు ఇచ్చిన భాగ్యంగా అనుకుంటా. అది ప్రతి ఒక్కరు కూడా ఆయన జీవితం తెలుసుకోవాలని కోరుకుంటా ఉన్నా. ఆయన ప్రతి మాట, ప్రతి అడుగు, ప్రతిది కూడా చాలామంది తెలుసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోవాలని. ఎందుకంటే నా పిల్లలు ఈరోజు కూడా, నా కొడుకు కోడలు కానీ, నా కూతురు అల్లుడు కానీ, ఈరోజు కూడా ప్రతి సమయంలో, ప్రతి పరిస్థితిలో మా నాన్న ఏం చేసేవారు, మా మామ ఏం చేసేవారు అని ఆలోచిస్తూ ఉంటారు. అలాగా ఆలోచించుకొని ముందుకు నడుస్తూ ఉంటారు. ఆయన జీవితం మరి అలాగా ప్రతి ఒక్కరు కూడా ఈ బుక్ చదివినప్పుడు అలా ముందుకు వెళ్ళాలని, ఆచరణలో పెట్టుకోవాలని అనిపించింది నాకు. అందుకని ఈ బుక్ రాయడం జరిగింది. ఈ బుక్ అందరూ సహృదయంతో చదవాలని కోరుకుంటా ఉన్నా. అచ్చెన్నాయుడు కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అచ్చెన్నాయుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశించింది. వెంటనే న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. అయితే కోర్టు నిర్ణయంపై ప్రభుత్వం తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడిని ఏ ఆసుపత్రికి తరలించాలన్నది ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నిర్ధారించాలని ప్రభుత్వ న్యాయవాది వాదించారు. ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనను ధర్మాసనం తోసిపుచ్చింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో అచ్చెన్నాయుడును గుంటూరు రమేష్ ఆసుపత్రికి తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తుది నివేదికను సమర్పించిన మరుసటి రోజే కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సహా 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్కి జియాంగ్, డైరెక్టర్ డిఎస్ కిమ్, అడిషనల్ డైరెక్టర్ పిపిసి మోహన్ రావుతో పాటు మరో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ దుర్ఘటనపై ఏపీ ప్రభుత్వం నియమించిన హైపవర్ కమిటీ సమర్పించిన నివేదికలో సంచలన విషయాలు వెల్లడించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి అనేక కోణాల్లో అధ్యయనం చేసిన నీరబ్ కుమార్ నేతృత్వంలోని కమిటీ 4000 పేజీల నివేదికలో కీలక విషయాలను వెల్లడించింది. యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల స్టెరిన్ ట్యాంకుల్లో ఉష్ణోగ్రత పెరిగి ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదికలో పేర్కొంది. ఈ క్రమంలో 12 మంది అధికారుల అరెస్టు సంచలనంగా మారింది. విశాఖ నగరంలోని గోపాలపట్నం శివారు ఆర్ఆర్ వెంకటాపురం గ్రామంలోని ఎల్జీ పాలిమర్స్లో మే 27న పెద్ద ఎత్తున విషవాయువు లీకై 12 మంది మృతి చెందారు. దీనిపై నియమించిన నిపుణుల కమిటీ సభ్యులు ఉన్నత స్థాయిలో పలు కీలక కోణాల్లో అధ్యయనం చేసింది. చివరిగా కమిటీ సభ్యులు ఇచ్చిన నివేదిక సమర్పించగానే ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 12 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సున్కే జియాంగ్, డైరెక్టర్ డిఎస్ కిమ్ను అరెస్టు చేశారు. వీరితో పాటు అడిషనల్ డైరెక్టర్ మోహన్ రావు, కొందరు డైరెక్టర్లు, స్టెరిన్ మోనోమార్ ఇంజనీర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 278, 284, 285, 304, 337, 338 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సిపి ఆర్కే మీనా తెలిపారు. Also that 7th May మార్నింగ్ ఈ విశాఖపట్నంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఎల్జీ పాలిమర్ అక్కడ దిస్ స్టైరిన్ గ్యాస్ లీక్ అయింది. దానివల్ల అట్ ద టైమ్ 12 ఫెలో డైడ్ అండ్ చాలామంది సిక్ అయ్యారు. సో ఆన్ దట్ కేస్ నిన్న దట్ హై పవర్ కమిటీ రిపోర్ట్ ఆల్సో హ్యావ్ కమ్ and we also got certain departments reports. On that basis we have made arrest of 12 members today, and in these 12 members law there is a CEO and a managing director of that company. He is a native of South Korea, Mr. Sung K Jong, and another 2 directors also arrested. Along with them there are 9 more members who were looking after various wings of the factory, like safety officers, then maintaining styrene gas monomer, like that. Those officers who are responsible for maintaining this tank and the safety of the factory, total 12 members have been arrested today. Evening 4 o'clock we have taken them in custody and we are going to produce all of them to the court.
And in this process, further, I want to inform that 3 government officials also have been placed under suspension. In that, one Mr. KBS Prasad, the Deputy Chief Inspector of Factories, Visakhapatnam, and one Mr. P. Prasad Rao, Present Regional Officer of AP Pollution Control Board, and earlier also one Mr. R. Lakshminarayan. He also worked as a regional officers of AP Pollution Control Board. They are also placed under suspension for their negligence and dereliction of their duty. On that, they were placed under suspension. సార్ ఈ కేసులు తర్వాత అంటే సెక్షన్స్ మార్చే అవకాశం ఉంది అని అన్నారు. ఏమన్నా అదనంగా తర్వాత సెక్షన్లు యాడ్ చేయడం జరిగిందా సార్? No. Since beginning, we have put all these sections, appropriate sections, whatever were applicable, we have added. సరే, అంటే ఈ పర్యావరణ చట్టాలు ఇంకా చాలా చట్టాలు ఉన్నాయి, ఇప్పుడు వరకు ఉపయోగించినాయి, వాటిని ఇచ్చేయలేదు, అందులో ఇంక్లూడ్ చేయలేదు అని చెప్పేసి కొంతమంది ఆందోళన చేశారు. They may say, we have put that toughest section where the 7-year, 8-year punishment is also there, and non-cognizable, that non-bailable sections have been added in this case. And investigation is still continuing. If any new facts will come and if any other officer is responsible, definitely we will take action against those fellows also. Sir, what is the cause of arrest today? Cause of arrest, that their negligence on their part, lack of supervisions, and during that incident happened, they have not responded properly. And they 2 months ago, that's why I'm asking that. Yesterday, High Power Committee met to Jagamohan Reddy. There is a result you are No, it's not like that, because the High Power Committee was also based on the certain reports. Those reports now we got on that basis. High Power Committee is one of the committee where we got lot of inputs, but we were also, we have sent like our PME reports, then our factory reports, and all we got that. Now on that basis we have acted, because investigation will go on scientific evidence, not just like that. పవిత్రమైన మహిమాన్వితమైన శ్రీకాళహస్తి ఆలయంలో ఆచార సాంప్రదాయ వ్యవహారాలు ఆగమ నియమ నిబంధనలు అమలు ఏమిటో ప్రశ్నార్థకమైంది. ఆలయంలో ప్రాయశ్చిత హోమం నిర్వహించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అర్చకుల వివాదం ఎటు దారితీస్తుందో కూడా చర్చనీయాంశంగా మారాయి. ఇటీవల స్వామివారి ఆలయంలో కొత్తగా నియమింపబడిన అర్చకుడు శాస్త్ర విరుద్ధంగా పూజ చేశారని, దీనిపై అర్చకుల మధ్య వివాదానికి దారితీసిందని సమాచారం. దీనిపై ఆలయ ఉన్నతాధికారులు నోరు మెదపలేదు. ఆలయంలో శాస్త్ర విరుద్ధంగా పూజ నిర్వహించడం అపచారంగా భావిస్తూ ఈవో చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రాయశ్చిత హోమం నిర్వహించడం గమనార్హం. అగ్నయే ప్రజాపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం వామహే కవిం కవీన ఉపమశ్రవస్తమో మహాగణాధిపతయే నమః. గణపతయే వరవరం సర్వజననే స్వాహా. మహాగణపతయే నమః. గత తెలుగుదేశం ప్రభుత్వంలో పేదలందరికీ ఇళ్లు ఇవ్వాలనే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన న్యూ ఎన్టీఆర్ నగర్ గృహ నిర్మాణంలో దాదాపు 6,000 ఇళ్లు పూర్తయ్యాయని, వాటిని డీడీల రూపంలో డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు పంపిణీ చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని న్యూ ఎన్టీఆర్ గృహ నిర్మాణాల వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమంపై తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ హయాంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పథకం పేదవాళ్లందరికీ ఇళ్లు పథకంలో నిర్మించిన అపార్ట్మెంట్లను పనులు పూర్తిగా ఆపివేసి డీడీల రూపంలో డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు నిరాశ మిగిల్చారని, ప్రస్తుతం వాళ్లు 8వ తేదీ
పంపిణీ చేస్తున్న భూ పంపిణీ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలకు తప్ప నిజమైన పేదవారికి ఒకరికి భూ పంపిణీ జరగడం లేదని విమర్శించారు. డీడీల రూపంలో డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు న్యూ ఎన్టీఆర్ నగర్లో 6,000 ఇళ్లు పూర్తయ్యాయని, ఈ అపార్ట్మెంట్లు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి అదేవిధంగా తీసుకుంటే మన జిల్లాలో చిత్తూరు జిల్లాలో 1,70,000 ఇళ్లు పూర్తయినాయి. మరి అదేవిధంగా కాళహస్తి పట్టణంలో మున్సిపాలిటీ స్థాయిలో కూడా సుమారు 6,000 ఇళ్లని పూర్తి చేసినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం. 6,000 మంది నిరుపేదలకి ఇళ్లను ఇచ్చుంటే ఈ రోజు 6,000 మంది నెలకి 1,000 రూపాయల లెక్కన కూడా బాడుగు ఇళ్లలో ఉన్నారు అందరూ పేదోళ్లు. మరి వాళ్ళ బాడుగ 12,000 లెక్కేసుకున్న సుమారు 6,000 మంది మీద లక్షల రూపాయలు ఈ 12 నెలల్లో వృధా కాకుండా పేద ప్రజల కష్టంలో అవి ఉపయోగపడి ఉండేది. మరి ఆ కష్టాలన్నింటినీ కూడా తీవ్రంగా నష్టపరిచినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మరి కేవలం దోచుకో దంచుకో పంచుకో నినాదంతో తండ్రి అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా చేశాడు, ఈ రోజు కూడా అదే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతా ఉన్నారు. మరి దాంట్లో నిదర్శనమే ఈ యొక్క ఇళ్ల స్థలాల పేరుతో 1 సెంటు 1.5 సెంటు తనకు కావలసిన వాళ్ళకి ఇచ్చుకోవడం కోసం పేదల భూములను ఆక్రమించడం, దేవాదాయ భూములను వదిలిపెట్టుకుని పోవడం, మడ అడవుల్ని నరికేయడం, మడ భూములను కూడా ఆక్రమించుకొని 5 లక్షలు ఎకరా చేసేదాన్ని 50 లక్షలు చెల్లించే దౌర్భాగ్య స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. తలదన్నుతూ వీటిని నిరుపయోగంగా ఉంచుతూ ఈ రోజు మళ్లీ కొత్తగా స్థలాలు ఇస్తామంటూ అడవులను చెరువులను కబ్జా చేసుకుంటూ ఇప్పుడు కొత్తగా వాళ్ళు ఇవ్వడం ప్రజలు ఎవరు హర్షించరని మనవి చేస్తున్నాము. ముఖ్యంగా తెలుగుదేశం తరఫున మన శ్రీకాళహస్తి పట్టణంలో 6,000 ఇళ్లు నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. పూర్తిగా కూడా జరిగిపోయినాయి. 6,000 ఇళ్లు పూర్తిగా నిర్మాణం జరిగినాయి. లబ్ధిదారులందరూ కూడా వాళ్ళు లబ్ధిదారులందరూ కూడా డిపాజిట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, వీటినన్నిటినీ వెంటనే వాళ్ళ లబ్ధిదారులకు అందివ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జై చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో మంచి ఇల్లు నిర్మించాలనే ఉద్దేశంతో తలపట్టిన ప్రోగ్రామే ఇది. ఈనాడు ఇక్కడ చూశారంటే 6,000 ఇళ్లు ఉన్నాయి. ఇవి కంప్లీట్ అయిపోయి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో కంప్లీట్ అయిన ఇళ్లని కొద్ది తుది మెరుగులు దిద్ది ఒక 90% కంప్లీట్ అయింది. ఇంకొక 10% మాత్రమే మిగిలింది. వీటిని కంప్లీట్ చేసి ప్రజలకు అందించాల్సిందే పోయి ఇట్లా కోట్ల రూపాయల్ని, వందల కోట్లు, వేల కోట్ల రూపాయల్ని వృధా చేస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా మొండి వైఖరితో పోతుంది. కక్ష సాధింపుతో పోతున్నాడే గాని ఆయన ప్రజలకి మేలు చేయాలి అనే ఉద్దేశంతో మాత్రం వచ్చినట్టు లేదు. వచ్చినప్పటి నుంచి ఆయన పదవిలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు సమస్యలే. స్టార్టింగ్ రావడమే ఇసుక వల్ల ఈ రోజు ప్రతి ఒక్కటి ఈ రాష్ట్రమే అతలాకుతలమైంది. పని చేసేవాడు కూలోడి కాడి నుంచి వ్యాపారస్తుడి వరకు నానా ఇబ్బందులు పడుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో రోజు రోజుకి కరోనా వ్యాధి బారిన పడి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇకనైనా ప్రతి ఒక్కరూ 2 వీలర్పై మాస్క్ ధరించి బయటకు రావాలని, మాస్కులు లేకుండా కనిపిస్తే 50 రూపాయలు ఫైన్ వేస్తామని, మాట్లాడేటప్పుడు భౌతిక దూరాన్ని పాటిస్తూ ఉండాలని ట్రాఫిక్ ఎస్ఐ కృష్ణారెడ్డి చేతులు జోడించి నమస్కారం చేస్తూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎమ్మిగనూరు టౌన్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించుకోవాలని మా సుపీరియర్ ఆఫీసర్స్ ఆర్డర్స్. ఈ కరోనా ఉన్న సందర్భంగా మరణాలు ఎక్కువ సంభవిస్తున్నాయి. దయచేసి ప్రజలందరూ 2 వీలర్స్లో పోయేటోళ్ళు కానీ బయటకు వచ్చేటోళ్ళు కానీ మాస్క్ ధరించి రావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసి చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ప్రజలందరికీ. చూస్తున్నాము పల్లెల్లో అయితే 50 రూపాయలు ఫైన్ ఏమని అధికారుల విజ్ఞప్తి. దానికోసం ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి టౌన్లోకి వచ్చారు. అట్లా మాస్క్ లేని వాళ్ళకు 100 రూపాయలు జరిమానా విధిస్తున్నారు. కర్నూలు జిల్లా నంద్యాల బండి ఆత్మకూరు మండలం చెంచు కాలనీలో కర్నూలు జిల్లా పోలీసు అధికారులు నూతనంగా చేపట్టిన పరివర్తన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా మండల సిఐ మల్లికార్జున, ఎస్ఐ వెంకట సుబ్బయ్య, ఎక్సైజ్ సిఐ లలితాదేవి పాల్గొని సారాయి తయారు చేసే వారికి కౌన్సిలింగ్ ఇచ్చి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు అరికట్టాలని గ్రామస్తులను కోరారు. ఏ లాయర్ కూడా ఫ్రీగా బెయిల్ ఇప్పిడు. మీరు ఖచ్చితంగా 5,000, 10,000, 20,000 పెట్టుకోవాల్సిందే. ఆ కేసును బట్టి మీరు డబ్బులు ఖర్చు పెట్టుకోవాల్సిందే. ఆ డబ్బులు ఖర్చు పెట్టుకొని మీరు ఎంతో కష్టపడి ఆ లాయర్ చుట్టూ తిరిగి బెయిల్ తీసుకొని బయటికి రావాల్సిందే. అది 4 రోజులు పడుతుందో, 10 రోజులు పడుతుందో, 20 రోజులు పడుతుందో తెలియదు. సరే, ఒకసారి అంటే బెయిల్ తీసుకొని బయటకు వస్తారు. సరే, మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు అదే చేస్తారు గ్యారంటీగా. సరే, మళ్ళీ 2వ సారి దొరికితే, 3వ సారి దొరికితే, అట్లా ఎన్నిసార్లు జైలుకి వెళ్తారు?
ఎన్నిసార్లు బెయిల్ తీసుకుంటారు? పీడీ యాక్ట్ కింద కేసు పెట్టి లోపలికి పంపిస్తే 1 సంవత్సరం వరకు బయటికి రారు. ఇంక ఎల్లకాలం ఇదే విధంగా ఉండిపోతారా? మార్పు చెందరా మీరు? ఇందాక మీరు చెప్పారు ఏమని, చెరువులోకి నీళ్ళు వస్తే మా జీవితాలు మేము మార్చుకుంటామని. చెరువులోకి నీళ్లు రావాలని మీరు ఎవరిని అడగాల? పట్టు వదలని విక్రమార్కుల మాదిరి మీరు ఎవరు చుట్టూ తిరగాల? పోలీసులను అడిగితే చెరువులు. ముఖ్యంగా ప్రధాన బాధ్యత మీ మీదనే ఉంది. ఇప్పుడు చాలా మీరు కూడా సిగ్గుపడాల్సిన విషయం ఇది. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి నారపురెడ్డి కుంట అనే ఒక చెంచు గూడెం ఉంది. ఇక్కడ నుంచి ఇంతవరకు ఎవరైనా ఒక ఉద్యోగి కూడా రాలేదంటే, ఎవరు 10వ తరగతి కూడా చదవలేదంటే, అక్కడ చుట్టుపక్కల ఉన్న పెద్ద మనుషులుగా మీరు కూడా కొంచెం దీని మీద బాధ్యత మీకు కూడా ఉంది. మీరు కూడా ఫెయిల్యూర్ అయినట్టే. ఒకరిద్దరినన్నా మీరు ఎంకరేజ్ చేయనట్టే నాకు అర్థమైంది ఏంటంటే. సరే, మొత్తానికైతే ఈరోజు మేము రావడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా మీకు అందరికీ తెలియజేయడం ఏంటంటే, పరివర్తన అనే ఒక కార్యక్రమం మొదలుపెట్టారు జిల్లా ఎస్పీ గారు. అంటే ఇంతకాలం నుంచి మీరు సారాయి అమ్ముకుంటున్నారు, సారాయి తయారు చేసుకుంటున్నారు, అదే పని మీదనే బతాం. నాకు ఇంకా వేరే పని తెలియదు సార్, ఇంకా మేము ఎట్లా బతకాలి సార్, ఈ ప్రశ్నలు వేయడం మీ దగ్గర నుంచి మేము చాలాసార్లు గమనించినాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ టి అంజయ్య నగర్లో 13 లక్షల నిధులతో సీసీ రోడ్డును జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ మధు మణిధర్, టీఆర్ఎస్ నాయకులు కె నాగరాజ్ తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలైన సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కేంద్రంలోని హరిత నర్సింగ్ హోంలో చోటు చేసుకుంది. సంస్థాన్ నారాయణపురం మండలం సర్వేల్ గ్రామానికి చెందిన రామోజు యాదగిరిచారి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి రాగా తర్వాతి రోజు ఆసుపత్రిలో చేర్చుకుని ఆపరేషన్ చేసిన తర్వాత రోగికి గుండెపోటు వచ్చిందని, పరిస్థితి చేజారిందని వెంటనే హైదరాబాద్ తీసుకెళ్లాలని ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్ మాట్లాడి పంపించారు. నర్సింగ్ హోం నుంచి బయటకు రాగానే యాదగిరి ప్రాణాలు కోల్పోయాడు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే యాదగిరి చనిపోయాడని మృతుని బంధువులు ఆసుపత్రి ముందు మృతదేహంతో ఆందోళనకు దిగారు. మంచిగా స్ట్రోక్ వచ్చిన ఇంతకుముందు ఏం లేదు, మా డాడీకి బీపీ కూడా లేదు, ఏది లేదు. సడన్గా స్ట్రోక్ వచ్చింది, మొత్తం ఎమర్జెన్సీ దగ్గర చేసారు. వాళ్ళే అంబులెన్స్ మాట్లాడి ఇక్కడ సన్ రైజ్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. అక్కడ 20 మినిట్స్ కాగానే. ఏ హాస్పిటల్ జాయిన్ చేశాను? సన్ రైజ్ లేదు, ఇప్పుడు చౌటుపల్లి ఇక్కడ హరిత ఇక్కడ హాస్పిటల్. ఏమైంది అసలు? అక్కడ మా టెస్టిస్ కి ప్రాబ్లం ఉందని వచ్చినాం. కిడ్నీలక ప్రాబ్లం ఉందని వచ్చి జాయిన్ అయితే దాని నుంచి ఆపరేషన్ చేసిరా, సిటీలో చేసిరా? ఇక్కడనే చేసిరు. డాక్టర్ ఏమని చెప్పిండు? డాక్టర్ ఏమని అక్కడ టెస్ట్ ఆపరేషన్ చేస్తే సడన్ గా వాళ్ళే అప్పుడు ఎమర్జెన్సీ వాళ్ళే తీసుకెళ్ళారు. మధ్యలో మాకు ఏం చెప్పలేదు. వాళ్ళు ఏమంటే వాళ్ళే అంబులెన్స్ మాట్లాడుతున్నారు, వాళ్ళే తీసుకొని పోతున్నారు. అడిగారా డాక్టర్ ఏమన్నా? ఏం అడగలేదు. ఎందుకు తీసుకోపోతారు? తీసుకుపోతారంటే ఏం కాదు అని చెప్పి మమ్మల్ని మంచిర్యాల జిల్లా జన్నారావు మండలం మహమ్మదాబాద్ గ్రామానికి చెందిన కొండగొర్ల శంకర్ అనే కార్మికుడు బతుకుదెరువు కోసం సంవత్సర క్రితం ఇరాక్ వెళ్లి అక్కడ కంపెనీ మూతపడి ఉపాధి కోల్పోయి అనారోగ్యం పాలై ఇప్పుడు కనీసం మంచంపై నుంచి లేవలేని పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వం స్పందించి వెంటనే శంకర్ను ఇరాక్ నుండి స్వదేశానికి తీసుకువచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని జన్నారావు మండల గల్ఫ్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది. మహమ్మదాబాద్ గల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 20,000 రూపాయలను గల్ఫ్ జేఏసీ చైర్మన్ గుగ్గిళ్ల రవిగౌడ్, ఎరుకల రాజుగౌడ్ మండల గల్ఫ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారి కుటుంబానికి అందజేశారు.
బోధన్ మండలం సాలూర గ్రామంలో ఎంఆర్పీఎస్ 26వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సాలూర దండోరా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత రత్న అవార్డు గ్రహీత సాలూర అధ్యక్షులు లింబూరి లక్ష్మణ్ మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తి చేసుకుందని తెలిపారు. ఒక ఎస్సీ వర్గీకరణ ఉద్యమమే కాకుండా వికలాంగుల హక్కుల కోసం, గుండె జబ్బుల వారి కోసం ఉద్యమించిన ఘనత మందా కృష్ణ మాదిగదేనని అన్నారు. 26 సంవత్సరాలుగా ఏనాడు తలవంచని నాయకులుగా ఉద్యమం చేస్తున్న మందా కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో దళితులకు పూర్తి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణతోనే మాదిగ ఉపకులాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లింబయ్య, లాలయ్య, నాగూరావు, చంటి తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సాలూర గ్రామంలో మా ఎంఆర్పీఎస్ సాలూర గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో మందకృష్ణ మాదిగ గారి ఆధ్వర్యంలో 20 మంది ఆవిర్భవించి నేడు రాష్ట్ర స్థాయి, దేశ స్థాయిలోనే ఒక గుర్తింపును సాధించింది. ఉద్యమపరంగా ఎస్సీ వర్గీకరణలో భాగంగా వెలువడిన ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమం బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడింది. అలాగే వికలాంగుల హక్కుల కోసం, గుండె జబ్బుల పిల్లల చికిత్స కోసం పోరాడి ఆరోగ్యశ్రీని సాధించిన ఘనత గౌరవ మందకృష్ణ మాదిగ గారికి లభించింది. కావున ఎంఆర్పీఎస్ ఈనాడు కూడా తలవంచిన ఉద్యమ నాయకుడుగా మందకృష్ణ మాదిగ తన పేరును నిలుపుకున్నారు. కాబట్టి భవిష్యత్తులో తప్పనిసరిగా ఎస్సీ వర్గీకరణ సాధించి ఎస్సీ మాది ఉపకులాల వారికి న్యాయం జరిగేలా మందకృష్ణ మాదిగ గారు కృషి చేస్తున్నారు. దానికి తోడు ప్రతి గ్రామంలో కూడా ఈనాడు ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాం. జై మాదిగ, జై జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయమ్మ రచించిన వైఎస్ఆర్ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఏపీ సీఎం జగన్. వైఎస్ఆర్ నిజ జీవితంలో ఎలా ఉండేవారో తెలిపిన వైఎస్ సతీమణి. అచ్చెన్నాయుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాలని హైకోర్టు ఆదేశం. గుంటూరు రమేష్ ఆసుపత్రికి తరలించే అవకాశాలు. ఎల్జీ పాలిమర్స్ సీఈఓ సహా 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు. యాజమాన్యం నిర్లక్ష్యమే ప్రమాదానికి దారితీసిందని కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆందోళన. డీడీల రూపంలో డబ్బు చెల్లించిన లబ్ధిదారులకు వెంటనే అపార్ట్మెంట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్లో గల హరిత నర్సింగ్ హోంలో దారుణం. వైద్యం వికటించి యువకుడు మృతి. ఆసుపత్రి ముందు బంధువుల ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.